నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ పవన్ గౌడ్ గారు ఉన్నారు. పవన్ గౌడ్ గారు నిన్న సీఎం మాట్లాడుతూ జైలుకి వెళ్ళాను, తొడగొట్టాను, పడగొట్టాను అని చెప్పేసి కూడా సీఎం మాటలు ఎట్లా చూస్తారు కేసీఆర్ ప్రభుత్వాన్ని అని చెప్పి? ఎవని కోసం తొడగొట్టిండు, ఎవని కోసం మెడగొట్టిండు, ఎవని కోసం జైలుకు పోయిండు? ఒక అడ్డంగా దొరికిన ఓటుకు నోటు దొంగతనం చేసి ఆ దొంగ దొరికి జైలుకు పోయిండు. తెలంగాణ ఉద్యమం కోసం ఏమన్నా జైలుకు పోయిండా? తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏమన్నా జైలుకు పోయిండా? లేకపోతే విద్యార్థుల కోసం ఏమన్నా జైలుకు పోయిండా? మహిళల కోసం ఏమన్నా జైలుకు పోయిండా? దేనికోసం పోయిండు? స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని ఇట్లా జైలుకు పోయిండా? దేనికి పోయిండు? పట్టబగలు ఒక ఎమ్మెల్యేలను కొనడానికి పోయి దొరికిన దొంగ జైలుకు పోయిండు. ఓ దొంగనే ఇప్పుడు బయటికి వచ్చి ఏం మాట్లాడుతున్నారో తెలంగాణ సమాజం మొత్తం చూస్తుంది. తొడగొట్టుడు, మెడగొట్టుడు, సగం కోసుకునుడు తర్వాత ముచ్చట. కేసీఆర్ గారి మీద అవాకులు చెవాకులు పేడితే అస్సలు బాగుండదు రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా నీ మాటలు మార్చుకో, నీ పనితనం మార్చుకో. నువ్వు దేనికోసం ఇదంతా చేస్తున్నావు? ఒక తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వైనోడివి, పర్సనల్ గ్రడ్జ్ పెంచుకొని కేసీఆర్ గారిని పంపిస్తా, నేనున్నా, ఆయన పోతాడు, అది దాన్ని దేనికోసం మాట్లాడుతున్నావు? నీకు అధికారం ఇచ్చిన తర్వాత ప్రజలను పాలనను గాలికి వదిలేసి అడ్డదిడ్డంగా మాట్లాడుతూ కుక్క గరిసినట్టుగా మాట్లాడుతున్నాడు, ఎర్రి కుక్క మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నిన్న సీఎం మాట్లాడుతూ బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి కాదు, అది దయ్యాల రాష్ట్ర సమితి అని చెప్పేసి సీఎం మాటలు నిజమే అంటారా? ఇప్పుడు దయ్యాల రాష్ట్ర సమిత లేకపోతే తెలంగాణ రాష్ట్ర సమిత దేనికోసం వచ్చింది, దేనికోసం చేసిండ్రు పార్టీని అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. అసలు కాంగ్రెస్ అంటేనే కమిషన్లు, కాంగ్రెస్ అంటేనే దయ్యాలు, పీక్క తినే కొరిమి దయ్యాలు అవి. కమిషన్ల కోసం పీక్క తింటున్నారు, ప్రజలను విద్యార్థుల చావుకులకు కారణమైన కొరిమి దయ్యాలవి, రైతుల చావులకు కారణమైన దయ్యాలవి, నేతన్నల చావులకు కారణమైన దయ్యాలవి. కాంగ్రెస్ అంటేనే ఒక దయ్యాలు, ఒక పుండకోరలు, ఒక కొరిమి దయ్యాలు అవి. ఆ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మూసి ప్రక్షాళనను ఎవరు అడ్డుకోలేరు, ఒకవేళ అడ్డుకోవడానికి వస్తే తొక్కుకుంటా పోతా అని చెప్పేసి సీఎం మాటలు ఏం చెప్తారు? తొక్కుకుంటా అందరిని తొక్కుకుంటా, సీనియర్ నాయకులను తొక్కుకుంటా ముఖ్యమంత్రి అయిండు కాంగ్రెస్ వాళ్ళను. ఆ తొక్కుకునుడు, ఆ తొక్కించుకునుడు కాంగ్రెస్ వాళ్ళకే సాధ్యమవుతుంది తప్ప వేరేటోళ్ళకి ఎవరికి సాధ్యం కాదు. ఎవరిని దొక్కుతాడో, ఎవరిని దొక్కుతారో రేపు రాబోయే రోజులలో చూస్తారు మీరు. 10 ఏళ్ళు రాష్ట్రాన్ని రాబందులా తిన్న వాళ్ళు కూడా నన్ను ప్రశ్నిస్తారట అనేది సీఎం మాట, ఏం చెప్తారు? ఇప్పుడు 10 ఏళ్లలో రాబందుల్లాగా తిన్నరా, లేకపోతే తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ప్రగతిశీల రాష్ట్రంగా చేసిండ్రా అనేది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. నువ్వు వచ్చిన 20 నెలలల్లా ప్రజలను పట్టి పీడిస్తూ దయ్యాల్లాగా, రాబందుల్లాగా, ఒక గద్దల్లాగా పీక తింటున్నది మీ కాంగ్రెస్ వాళ్ళు. దయ్యాల పార్టీకి అధ్యక్షుడు కేసీఆర్, ఆ కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్ లో ఉన్నారు, ముందు నీ బిడ్డకు సమాధానం చెప్పు అని చెప్పి సీఎం మాటలు. ఇక బిడ్డకు సమాధానం చెప్పు, తండ్రికి సమాధానం చెప్పు అనేది రేవంత్ రెడ్డి అసలు పర్సనల్ అంతే. ఇక అది పర్సనల్ గా మాట్లాడుతున్నాడు, దానికి మనం ఏం ఎక్కువ తక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. కేసీఆర్ నీకు ఇంత బలుపు ఎందుకు అని చెప్పి సీఎం మాటలు. రేవంత్ రెడ్డి నీకు ఇంత బలుపెందుకు? తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన కేసీఆర్ గారిని, చావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన కేసీఆర్ గారిని, నీ తండ్రి స్థానంలో, నీ తండ్రి ఏజ్ లో ఉన్న కేసీఆర్ గారిని అడ్డం పొడుగు నిలువు మాట్లాడు, ఇక్కడైనా బంద్ చేయి. నిన్న కాళేశ్వరం విషయంలో భాగంగా ఈటల అందరూ మాట్లాడుతూ నాకేం తెలియదు, అంతా కేసీఆర్ కే తెలుసు, హరీష్ రావుకే తెలుసు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. వినలేదండి, నాకేం తెలియలేదు అని ఆయన అనలేదు. నేను ఆర్థిక మంత్రిగా ఉన్నాను, అప్పుడు ఏదున్నా రాష్ట్ర అవసరాలకు, నీటి అవసరాలకు కావాల్సినట్టుగానే ప్రాజెక్టు కట్టిండ్రు, దాంట్లో ఎలాంటి అవినీతి జరగలేదు, అవకతవకలు జరగలేదు అనేసి ఆయన మాట్లాడిండ్రు. కేసీఆర్ కాపాడుకునేందుకే ఈటల అందరూ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని జగ్గారెడ్డి చెప్తున్నారు. కేసీఆర్ గారిని కాపాడుకోవడం ఏంది? అది నిజాలు మాట్లాడుతున్నాడు, నిజాలు మాట్లాడిండ్రు. కేసీఆర్ గారిని కాపాడుకోవడం ఏందల్లా? అక్కడ ఏం జరిగింది? నీళ్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టక ముందు నీళ్ళు ఎట్లుండే, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో నీళ్ళు ఏ విధంగా వచ్చినాయి అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. నిజాలు ఏంటి, అబద్ధాలు ఏంటి అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారు. ఇంకా ఇకనైనా మానుకోవాలి అవాకులు చెవాకులు. అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు గత ఆర్థిక శాఖకు ఎటువంటి సంబంధం లేదంటారా? కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆర్థిక శాఖకు సంబంధం లేదని నేను అంటలేను.
కాళేశ్వరం ప్రాజెక్టు, ఆర్థిక శాఖ, అన్ని శాఖలు కలిసే పనిచేసినాయి. ఓకేనా? అంటే ఇందులో ఇంజనీరు కర్త కర్మ క్రియ అన్ని కూడా కేసీఆర్ అని చెప్పేసి చర్చ నిజమే అంటారా? కర్త కర్మ క్రియ కేసీఆర్ గారు ప్లస్ సెంట్రల్ వాళ్ళు మనకి ఏ విధంగా పర్మిషన్లు ఇచ్చిండ్రో, ఏ విధంగా పర్మిషన్లు పొందినమో హరీష్ అన్న గారు ఇందాకనే చెప్పిండ్రు. అసలు కాళేశ్వరం రేక ముందు తెలంగాణ పరిస్థితి ఏ విధంగా ఉండే, కాళేశ్వరం వచ్చిన తర్వాత తెలంగాణ పరిస్థితి ఏ విధంగా ఉన్నది. మనము ఒక 5 అంతస్తుల బిల్డింగు పైన ఉన్నాము. ఆ బిల్డింగ్ పైకి నీళ్లు రావాలంటే ఎత్తిపోతల పథకమే మనకు కావాల్సింది. అది ఎత్తిపోసింది కేసీఆర్ గారు, నీళ్ళని తెచ్చింది కేసీఆర్ గారు. అసలు నీళ్లను ఏ విధంగా ఎత్తిపోయాలి, ఏ విధంగా ఉపయోగించుకోవాలి అని తెలియక అవాకులు చెవాకులు వేరుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద కమిషన్లు అనేసి అదేదో చేస్తున్నారు. దాంట్లో ఏం తప్పులు జరగలేదు. 1,00,000 కోట్ల అవినీతి అన్నారు. 94,000 కోట్ల వ్యయంతో జరిగిన ప్రాజెక్టు 1,00,000 కోట్ల అవినీతి ఏ విధంగా జరుగుతుంది? అది నిరూపించాలి వాళ్ళు ఇప్పుడు. కానీ ఇప్పుడు మీరేమో కాళేశ్వరం కమిషన్ కాదు కాంగ్రెస్ కమిషన్ మీరు అంటుంటే నాకేం సంబంధం, అసలు కాళేశ్వరానికి కాంగ్రెస్కి ఏం సంబంధం అన్నట్టు మాట్లాడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కాంగ్రెస్ కమిషన్ కి ఏం సంబంధం అన్నట్టు మాట్లాడుతున్నారు సీఎం. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే తెలియనోడు ఆ విధంగా మాట్లాడతాడు అంతే. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లను ఏ విధంగా తెలంగాణ ప్రజలకు ఇయ్యాలి, బీడు భూములను ఏ విధంగా సస్యశ్యామలం చేయాలి అని తెలియనోడు ఆ విధంగా మాట్లాడతాడు. ఇంకా ఒకవేళ కాళేశ్వరం కమిషన్ లో దోషులు ఎవరో అన్నట్టు కూడా శిక్ష పడితే ఏంటి పరిస్థితి? అసలు ఆడ దోషులు నిర్దోషులు అది ఇది అక్కడ ఏం లేదండి. అక్కడ ఏం జరగలేదు. పర్సనల్ గ్రడ్జ్ కోసం మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏదో వస్తుంది, ఏదో చేస్తున్నారు, కమిషన్లు అనేసి కాలయాపనలు చేస్తున్నారు తప్ప ఏం లేదు. అక్కడ ఏం జరగలేదు. మేడిగడ్డ దగ్గరికి 10 సార్లు పోయినాం. నిట్ట నిలుగా మేడిగడ్డ గట్లనే ఉన్నది. కూలిపోయింది, కొట్టుకపోయింది, వంగిపోయింది, కూలిపోయింది అది అనేసి చెప్పారు. ఇంకా కూలిపోలేదు, కొట్టుకపోలేదు. ఏదో క్రాక్ వస్తే దాన్ని మరమ్మతులు చేయ చాతగాక ఈ విధంగా చేస్తున్నారు. కొండను తవ్వి ఎలుకను తీసే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప అక్కడ ఏమీ జరగలేదు. ఎలాంటి అవకతవకలు జరగలేదు. అన్నీ ప్లాన్ ప్రకారమే, పద్ధతి ప్రకారమే జరిగినాయి. నీళ్లు కూడా వచ్చినాయి. నిన్న సీఎం మాట్లాడుతూ ఇంకో 10 ఏళ్ళు నాకే అధికారం ఇవ్వాలి అని చెప్పి సీఎం మాట్లాడుతున్నారు. ఇంకా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి 10 ఏళ్ళు అధికారం ఇస్తారా? పగటి కళలు బంద్ చేయాలి రేవంత్ రెడ్డి. 10 ఏళ్ళు కాదు, ఇంకా 60 ఏళ్ళు అయినా కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాదు. ఇదే చివరిసారి. ఇంకొకటి, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలిస్తున్న విధానాన్ని చూసి ఏ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్కు ఓట్లు వేయరు. అంతే అంటారా? అంతే. కాంగ్రెస్ పని కథం. ఓకే, థాంక్యూ.